హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమ్మగారి అబ్బాయి కుకింగ్ ఛానల్. నేను మీ భార్గవ్. ఈరోజు మన వీడియోలో వ్రతాలు నోములు పండగల స్పెషల్ పాతకాలపు నాటి ట్రెడిషనల్ వంటకం బెల్లపు తాలికలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అయితే ముందుగా నేను ఒక ప్యాన్ పెట్టుకుని 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. దానికి టేస్ట్కి సరిపడినంత ఉప్పు, అంటే ఒక చిటికెడు ఉప్పు, హాఫ్ స్పూన్ ఉప్పు వేస్తే సరిపోతుంది. కలిపి నీళ్లు మరిగించాలి. 2 గ్లాసెస్ వాటర్కి ఈక్వల్గా పిండి, అంటే 2 గ్లాసెస్ బియ్యం పిండిని కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఖచ్చితంగా కలపాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. మొత్తం కలిపేసుకుని అలా యాడ్ చేసేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు వాటర్ సరిపోయినట్టు అనిపించకపోతే కనుక పైన కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 2 మినిట్స్ మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని ఒక పళ్ళెంలోకి తీసుకుని లైట్గా చల్లారనివ్వాలి. మరీ పూర్తిగా చల్లారకూడదు, కొంచెం గోరువెచ్చగా ఉండగానే లైట్గా నీళ్లు చిలకరించుకుంటూ దాన్ని తడుపుతూ ఒక ముద్దలాగా చేసుకుని ఉంచుకోవాలన్నమాట. ఇలా ముద్దలా చేసేసుకుని ఓ పక్కన పెట్టుకుంటాం. అంతే. ఇప్పుడు మనం వీటిని తాలికల కింద మార్చుకోవాలన్నమాట. దానికోసం నేను ఒక ప్లేట్ తీసుకుంటున్నాను. ప్లేట్ తీసుకుని దానిపైన పిండిని లైట్గా కోట్ చేసుకుంటున్నాను. పిండిని కోట్ చేసుకుని ఇప్పుడు మనం ఆల్రెడీ ముద్దలాగా చేసి పెట్టుకున్న ఉడికించిన పిండి ఉంది కదా, దాన్ని కొంచెం తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పళ్ళెం పైన పెట్టి తాలుకుల్లాగా, అంటే పొడుగ్గా తాళ్ళలాగా చేయాలన్నమాట. ఇవి చేసినప్పుడు కూడా మరీ ఎక్కువ లెంతీగా బాగా పొడుగ్గా చేయకండి. అలా అని చెప్పి మరీ చిన్నగా చేయకండి. మీడియం సైజులో చేసుకోండి. అలా అయితే గమ్ముని విరిగిపోకుండా ఉంటాయి. మీడియం సైజులో చేసుకుని మరీ మందంగా కాకుండా, మరీ సన్నగా కాకుండా, మరీ పొడుగ్గా కాకుండా జాగ్రత్తగా ఇలాగా మొత్తం పిండంతా తాలుకుల్లాగా చేసుకుంటూ ఉండాలి. మొత్తం అన్ని తాలుకులే కాకుండా అక్కడక్కడ ఉండ్రాలు కూడా తగులుతూ ఉంటే బాగుంటుంది కదా. కాబట్టి చిన్నగా గోలీ సైజులో ఉండ్రాలను కూడా చేసి పెట్టుకుందాం. కాకపోతే తాలుకులు ఎక్కువ నెంబర్ ఉండాలి, ఉండ్రాళ్ళు కొంచెం తక్కువగా అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది. కాబట్టి కొంచెం చేసుకోవచ్చు. మరి ఉండ్రాళ్ళు పెద్ద సైజు చేశారంటే కనుక అవి సరిగ్గా ఉడకవు. కాబట్టి కొంచెం చిన్నగా గోలీ సైజులో ఉండ్రాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి బెల్లం తాలుకులు. కాబట్టి అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాగ మొత్తం పిండంతా కూడా తాలుకుల్లాగా ఇంకా ఉండ్రాళ్ళలాగా చేసేసుకుని రెడీ చేసుకుందాం. ఇప్పుడు పాకం కోసం నేను బెల్లం తీసుకున్నానండి. 2 గ్లాసెస్ బియ్యం పిండికి నేను ఒక 1/2 కేజీ వరకు బెల్లం తీసుకున్నాను. తీయగా ఉండాలనుకుంటే కనుక 1/2 కేజీ పడుతుంది. కొంచెం తీపి తక్కువ తినేవాళ్ళు తక్కువ తీసుకోవచ్చు. నేను ముందుగా ఒక లోతుగా ఉండే గిన్నె పెట్టుకుని 5 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నానండి. 2 గ్లాసెస్ పిండి కదా, 5 గ్లాసెస్ వాటర్. దీంట్లో ఇప్పుడు 1/2 కేజీ బెల్లం కూడా వేసేసాను. వేసి ఒకసారి మిక్స్ చేసుకుని వీటిని మరగనివ్వాలన్నమాట. మీరు తీసుకునేటప్పుడు తెల్ల బెల్లం కంటే ఇలా నల్లగా ఉన్న డార్క్గా ఉన్న బెల్లం తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తెల్ల బెల్లంతో అసలు టేస్ట్ బాగోదండి. వాటర్ మరుగుతున్నాయి కదా, వాటర్ మరుగుతున్నప్పుడు ఫస్ట్గా నేను ఉండ్రాలని అందులో యాడ్ చేస్తున్నాను. అన్నీ ఒకేసారి యాడ్ చేసుకోకూడదండి, కొంచెం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఉండ్రాలు యాడ్ చేసుకున్నాం కదా, తర్వాత మళ్ళీ మరుగుతూ కొంచెం పొంగు వస్తున్నట్టు అనిపించినప్పుడు ఇంకొన్ని తాలూకులను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సెటిల్ అయిపోయింది కదా, పొంగు ఆగిపోయింది కదా, కొద్దిసేపటికి మళ్ళీ వాటర్ బాగా మరుగుతూ పొంగు వస్తుంది కదా, ఇలా పొంగుస్తున్నప్పుడు ఇంకొన్ని తాలూకులను యాడ్ చేసుకోవాలి. ఇలాగే రిపీట్ చేయాలండి. అంటే ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఆ నీళ్లు సెటిల్ అయ్యి మళ్ళీ మరిగి పొంగు వస్తున్నప్పుడు అలా కొద్దిగా తాలూకులను యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కంప్లీట్గా మన దగ్గర ఉన్న తాలూకులన్నీ కూడా యాడ్ చేసేసాం అనుకోండి. ఇంకా మళ్ళీ పొంగు వస్తుంది కదా, ఇంకా వేయటానికి మన దగ్గర తాలూకులు లేవు. ఆ స్టేజ్లో ఏం చేయాలంటే కొంచెం బియ్యం పిండి తీసుకోండి. ఒక 3 or 4 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం పిండి తీసుకోండి. తీసుకుని పైన అలాగా మరుగుతున్న వాటర్లో పైన జల్లి ఒక స్పూన్తో దాన్ని మిక్స్ అయ్యేలా స్ప్రెడ్ చేయండి. అంతే. ఇందులో తాలూకులు వేసిన తర్వాత గరిటె అస్సలు పెట్టకూడదు. మీరు గరిటె పెట్టారంటే కనుక తాలూకులు మొత్తం విరిగిపోతాయి. ఇలా బియ్యం పిండి వేసి స్ప్రెడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే దానికి ఒక రకమైన చిక్కదనం వస్తుంది, థిక్నెస్ వస్తుంది, చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఇలాగా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉండి మూత పెట్టకుండా మాత్రమే మగ్గించండి. మూత పెట్టకుండానే ఉండాలి, లేదంటే పొంగిపోతుంది. 5 మినిట్స్ తర్వాత అది కొంచెం చిక్కబడిపోతుంది. కాబట్టి తర్వాత లో ఫ్లేమ్కి పెట్టేసి చిన్న మంట పైన మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు ఉడికించండి. అంతేనండి. 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే మన తాలూకులు కంప్లీట్గా కుక్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అవి ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు.